శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ మార్కండేయ మహర్షి పాండవులకి కలియుగంలో ఉండేటువంటి వ్యవస్థ, యుగాంతంలో జరిగేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, ఇది యుగాంతము అని ఎలా తెలుసుకోగలము అనేటువంటి విషయాలన్నీ కూడా ఆ ధర్మరాజు అడిగితే ఆయనకి చాలా కళ్ళకు కట్టినట్టుగా చాలా చక్కగా చెబుతున్నాడు. ఆ చెబుతూ ఆయన అంటున్నాడు, ఆచార్యో అపనిధిశ్చైవ భర్ష్యతే తదనంతరం అర్ధయుక్త ప్రవశ్యంతి మిత్ర సంబంధి బాంధవా. ఈ యుగాంతకాలంలో ఎవరు కూడా శిష్యులు ఎవరు గురువుల మాటలు వినరయ్యా, పైగా గురువుల్ని భయపెడుతూ ఉంటారు. అలాగే నిర్ధనులైనటువంటి గురువులను శిష్యులు బెదిరిస్తూ ఉంటారు కూడాను. స్నేహాలు కానీ, బియ్యాలు కానీ, బాంధవ్యాలు కానీ దేన్ని బట్టి ఏర్పడతాయంటే వాళ్ళ యొక్క వంశచరిత్ర, వాళ్ళ యొక్క వంశవర్తన, వాళ్ళ యొక్క శీల సంపదని ఆశ్రయించి ఉండవు, కేవలము ధనాన్ని ఆశ్రయించి మాత్రమే ఏర్పడుతూ ఉంటాయి. అభావ సర్వభూతానాం యుగాంతే సంభవిష్యతి దిశ ప్రజ్వలిత సర్వ నక్షత్రాణ్య ప్రభాణి చ. ఈ యుగాంత వేళలో ఇంకా అసలు ప్రాణులేవి కూడా మిగలవయా, దిక్కులన్నీ కూడా దహించిపోతాయి, నక్షత్రాల యొక్క కాంతి కూడా లోపిస్తుంది. జ్యోతింషి ప్రతికూలాని వాతా పర్యాకులాస్తథ ఉల్కాపాతాశ్చ బహవ మహాభయ నిదర్శకా. గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా నడుస్తూ ఉంటాయి, ఒక్క గ్రహం కూడా అనుకూలంగా ఉండదు. గాలులన్నీ కూడా భీకరంగా కలత పెట్టేవిగా ఉంటాయి, మహాభయాన్ని సూచిస్తూనే ఉంటాయి. మాటి మాటికి ఆకాశంలో తోకచుక్కలు రాలుతూ ఉంటాయి. షడ్భిరన్యైశ్చ సహిత భాస్కర ప్రతిభిష్యతి ఉతుములాశ్చాపి నిర్హాదా దిగ్దాహాశ్చాపి సర్వసః. సూర్యుడు ఏం చేస్తాడంటే మరో 6 సూర్యులతో కలిసి తపింపజేస్తాడంటే ఉష్ణత చాలా ఎక్కువగా ఉంటుంది. భయంకరమైనటువంటి ధ్వనులన్నీ వినిపిస్తూ ఉంటాయి, అన్ని దిక్కుల్లోనూ కూడా మంటలు లేస్తూ ఉంటాయి. కబంధాంతర్హితో భాను ఉదయాస్తమనే తదా అకాల వర్షీ భగవాన్ భవిష్యతి సహస్రదృక్. ఈ ఉదయాస్తమాన వేళల్లో రాహు సూర్యుని మింగుతాడు, పూజ్యుడైనటువంటి దేవేంద్రుడు అకాలంలో వర్షిస్తాడయ్యా. సస్యాని చ నరోక్షంతి యుగాంతే పర్యుపస్థితే ఆభీక్షం క్రూరబాధిన్య పరుషారుదిత ప్రియా. ఈ యుగాంత వేళల్లో అసలు గింజలు మొలకెత్తడం అనేటువంటిదే ఉండదు, సస్యవృద్ధే ఉండదు. స్త్రీలు ఎప్పుడు కూడా క్రూరంగాను పరుషంగాను మాట్లాడతారు, ఎప్పుడు కూడా రోదనే వాళ్ళ యొక్క భూషణం అవుతుంది, ఏడుపే వాళ్ళకి నచ్చుతుంది కూడా. భర్తॄణాం వచనే చైవ నస్థాస్యంతి తత స్త్రియ పుత్రాశ్చ మాతాపితరౌ హనిష్యంతి యుగక్షయే. స్త్రీలు ఎవరు కూడా భర్తల మాట వినరు. యుగాంతకాలంలో కొడుకులు తల్లిదండ్రుల్ని చంపేటువంటి పరిస్థితి వస్తుంది. సోదయిష్యంతి చ పతిన్ స్త్రియ పుత్రాణపాశ్రితా అపర్వణి మహారాజా సూర్యం రాహురుపేష్యతి. భార్యలు కొడుకులతో కలిసి భర్తలను చంపుతారు. మహారాజా అమావాస్య లేకపోయినా రాహు సూర్యుడిని మింగుతాడయ్యా. ఇంకా అంతకంటే ఏం చెప్పాలి. యుగాంతే హుతభుక్చాపి సర్వత ప్రజ్వలిష్యతి పానీయం భోజనం చాపి యాచమానాస్తదాధ్వగా నలప్స్యంతే నివాసంచ నిరస్తా పతిశరతే. ఈ యుగాంత వేళలో అగ్ని ప్రజ్వలిస్తుంది ఎక్కడైనా సరే, అందువల్ల అన్ని దుఃఖుల్లోంచి మంటలు లేస్తూ ఉంటాయా. బాటసార్లు యాచించినప్పటికీ ఎక్కడ నీరు కానీ, ఆహారం కానీ, వసతి కానీ దొరకదు, ఎవడు ఏమీ ఇవ్వడు. తిరస్కారానికి గురైనటువంటి వాళ్ళు పాపం బాట మీదే, ఆ దారుల్లోనే, ఆ మార్గంలోనే అక్కడే శయనిస్తూ ఉంటారు. నిర్ఘాత వాయసానాగా శకునా సంమృగద్విజా రూక్షావాచో విమోక్షంతి యుగాంతే పర్యుపస్థితే మిత్ర సంబంధినశ్చాపి సంచక్షంతి నరాస్తదా జనం పరిజనం చాపి యుగాంతే పర్యుపస్థితే అథ దేశాన్ దిశశ్చాపి పత్తనాని పురాణి చ క్రమశ సంశ్లేష్యంతి యుగాంతే పర్యుపస్థితే. ఈ యుగాంత వేళలో కాకులు కూడా చాలా కఠినంగా అరుస్తాయిట. ఏనుగులు, పక్షులు, జంతువులు అన్నీ కూడా క్రూరంగా అరుస్తూ ఉంటాయి. ఆ సమయంలో మానవులు మిత్రులను, బంధువులను, సేవకులను, కుటుంబ సభ్యులను కూడా కారణమేం లేకుండానే వదిలిపెట్టేస్తూ ఉంటారు. ఎవరికి సంబంధం కానీ, బంధుత్వం కానీ, అభిమానం కానీ ఏమీ ఉండవు. జనులు తాము ఉండేటువంటి ప్రదేశాలను వదిలిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, వలసపోతూ ఉంటారు.
అంతేగాని మనం ఉన్న ఊరు ఇక్కడ ఉండాలి అనేటువంటిది కూడా ఉండదు. ఎక్కడెక్కడైతే జీవనభృతి వస్తుందో అది దేశం కానీ దేశమైనా కానీ వెళ్ళిపోతూ ఉంటారు. ఇతర దేశాలను కూడా ఆశ్రయిస్తూ ఉంటారు, దిక్కులను ఆశ్రయిస్తారు, పట్టణాలని నగరాలను ఇలా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. హాతాత హాసుతేత్యేవం తదా వాచ సుదారుణా విక్రోశమానశ్చాన్యోన్యం జనోగాం పర్యటిష్యతి. ఆ తండ్రి ఆ కుమార అంటూ దయనీయమైనటువంటి మాటలతో పిలుచుకుంటూ ఏడుస్తూ భూమి సంచరిస్తూ ఉంటారు. ఇది యుగాంత వేళ యొక్క స్థితి అలా ఉంటుందయ్యా. తతస్తుముల సంఘాతే వర్తమానే యుగక్షయే ద్విజాతిపూర్వకో లోక క్రమేణ ప్రభవిష్యతి తత కాలాంతరేణ్యస్మిన్ పునర్లోక వివృద్ధయే భవిష్యతి పునర్దైవం అనుకూలం యదృచ్ఛయా యదా సూర్యస్య చంద్రస్య తథా తిష్య బృహస్పతి ఏకరాసౌ సమేష్యంతి ప్రపశ్యతి తదా కృతం కాలవర్షీ చ పర్జన్యః నక్షత్రాణి శుభాని చ ప్రదక్షిణాగ్రహాశ్చాపి భవిష్యంత్యనులోమగాః క్షేమం సుభిక్షమారోగ్యం భవిష్యతి నిరామయం. ఆ తర్వాత క్రమంగా ఏమవుతుందంటే లోకంలో జనులంతా కూడా అన్ని రకములైనటువంటి కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ బ్రాహ్మణాది వర్ణాలన్నీ మళ్ళీ ఏర్పడతాయి. మళ్ళీ ఒక్కసారి వెనక్కి మరడం అనేటువంటిది వస్తుంది. బ్రాహ్మణాది వర్ణాలన్నీ ఏర్పడి మళ్ళీ లోకంలో కొద్దిగా అభివృద్ధి, అంటే యుగాంతంలో అంతా క్షీణించిపోయిన తర్వాత మళ్ళీ అందులోంచి ఒక్కసారి అంకురోత్పన్నం అవుతుంది. దానికోసమని అప్రయత్నంగా దైవం కూడా అనుకూలిస్తూ ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, గురువు పుష్య నక్షత్రంలో ఒకే రాశిలో అడుగు పెడతారు. అప్పుడు మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుందయ్యా. అంటే ఈ కలియుగం అంతమైపోయిన తర్వాత మళ్ళీ కృతయుగం ప్రారంభిస్తుంది. కృతయుగం ఎప్పుడైతే ప్రారంభించిందో మళ్ళీ ధర్మం మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతుంది. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు అనురాగం కలిగినటువంటి వాళ్ళు అవుతారు. మళ్ళీ ఈ వర్ణ వివక్ష అంతా కూడా చక్కగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలన్నీ కూడా సమానంగా ఏర్పడి ఎవరి యొక్క వృత్తిని వాళ్ళు అవలంబిస్తూ ఒకళ్ళ పట్ల ఒకళ్ళు గౌరవంగా ఉండేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. దానికి భగవంతుడు కూడా అనుకూలంగా ఉంటాడు. సకాలంలో వర్షాలన్నీ కురుస్తూ ఉంటాయి, నక్షత్రాలన్నీ కూడా శుభాస్పదాలు అవుతాయి, గ్రహాలన్నీ కూడా అనుకూల గతిని ప్రదక్షిణ భావంతో అనుకూలమైనటువంటి గతిని ఆశ్రయిస్తాయి. అప్రదక్షిణంగా ఉండి అననుకూలమైనటువంటి వాతావరణాన్ని వదిలిపెడతాయి అన్నమాట. లోకమంతా మళ్ళీ క్షేమంగా మారుతూ ఉంటుంది, సుభిక్షంగా మారుతుంది, ఆరోగ్యంగా మారుతుంది. కల్కి విష్ణు యశానామ ద్విజకాల ప్రచోదిత ఉత్పశ్యతే మహావీర్య మహాబుద్ధి పరాక్రమ సంభూత సంభలగ్రామే బ్రాహ్మణావసధే శుభే మహాత్మా వృత్త సంపన్న ప్రజానాం హితకృన్నృప. రాజా, ఈ యుగాంత వేళలో కాల ప్రేరణ చేత సంభల అనేటువంటి ఒక గ్రామంలో మంగళకరమైనటువంటి ఒక బ్రాహ్మణ గృహంలో విష్ణుయసుడు అనేటువంటి కల్కి పేరుతోటి ఒక మహాత్ముడు జన్మిస్తాడు. మళ్ళీ భగవంతుడు తన అవతారాన్ని పొందినవాడై అవుతాడు. అతడు మహాపరాక్రమవంతుడు, బుద్ధిమంతుడు, మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వాడై ప్రజలందరికీ కూడా మేలు కూర్చేటువంటి వాడు అవుతాడు. మనసా తస్య సర్వాణి వాహనాన్ని ఆయుధాన్ని చ ఉపస్థాస్యంతి యోధాశ్చ శస్త్రాణి కవచాని చ సధర్మ విజయీ రాజా చక్రవర్తి భవిష్యతి. సంకల్ప మాత్రం చేతే సమస్తములైనటువంటి ఆయుధాలని సమకూర్చుకుంటాడు ఆయన. అనేకములైనటువంటి వాహనాలన్నీ ఆయన ఆశ్రయిస్తాయి. యోధులు, శస్త్రాలు, కవచాలు అన్నీ అతన్ని చేరతాయి. అతడు ధర్మ విజేతయి చక్రవర్తియే పరిపాలిస్తాడు. సచేమం సంకులం లోకం ప్రసాదముపనేష్యతి బుద్ధితో బ్రాహ్మణో దీప్త క్షయాంతకృదుదారధీ. ఉదారమతి తేజస్సంపన్నుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు దుఃఖభూయిష్టమైనటువంటి ఈ లోకానికి ఆనందాన్ని కలిగిస్తాడయ్యా. కలియుగాన్ని సంపూర్ణంగా అంతం చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకుని మళ్ళీ ధర్మ సంస్థాపన అనేటువంటిది ధ్యేయంగా పెట్టుకుని భగవంతుడి యొక్క అవతారంగా ఆయన ఆవిర్భవిస్తాడు. సంక్షేపకో హి సర్వస్య యుగస్య పరివర్తక స సర్వత్ర గతాన్ క్షుద్రాన్ బ్రాహ్మణై పరివారితః ఉత్పాదయిష్యతి తదా సర్వం లేచ్ఛగణాన్ ద్విజః. అతడు ఈ కలియుగాన్ని సంపూర్ణంగా అంతం చేసి మళ్ళీ సత్యయుగాన్ని ప్రవర్తింపచేస్తాడు. బ్రాహ్మణ పరివృతుడే ఆ ద్విజుడు లోకమంతా తిరుగుతూ సమస్తమైనటువంటి మ్లేచ్ఛగణాల్ని సంహరిస్తాడు. ఈ విధంగా మళ్ళీ కృతయుగ ప్రాదుర్భావం అనేటువంటిది జరుగుతుందయ్యా.
ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యాపర్వణి భవిష్యకథనే అధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యాపర్వం అనే ఉపపర్వంలో భవిష్యకథనము అనేటువంటి 190వ అధ్యాయమైంది. మళ్ళీ 191వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. ఆ మార్కండేయుడు ఇంకా చెబుతున్నాడు ఆ ధర్మరాజుకి, అక్కడ ఉండేటువంటి పాండవులకి కూడా చెబుతున్నాడు. తతశ్చోరక్షయం కృత్వా ద్విజేభ్య పృథివీమిమాం వాదిమేధే మహాయజ్ఞే విధివత్ కల్పయిష్యతి. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఆ కల్కి ఈ చోరులందరినీ కూడా నశింపచేసి ఒక అశ్వమేధ మహాయాగం చేసి భూమినంతా కూడా యథావిధిగా బ్రాహ్మణులకి దానం చేస్తాడు. స్థాపయిత్వా చ మర్యాదాః స్వయంభువిహితాః శుభాః వనం పుణ్యయశకర్మ రమణీయం ప్రవేక్షతి. పవిత్రమైనటువంటి కర్మలన్నీ కూడా చేసినటువంటి వాడై, పుణ్యమైనటువంటి కీర్తిని పొందినటువంటి వాడై, బ్రహ్మ నిర్దేశించినటువంటి శుభమైనటువంటి మర్యాదలన్నీ కూడా స్థాపించినటువంటి వాడై చక్కటి రమణీయమైనటువంటి అద్భుతమైనటువంటి వనంలో ప్రవేశిస్తాడట. తచ్చీలం అనువర్షంతి మనుష్యాల్లోకవాసినః విప్రైశ్చోరక్షయే చైవ కృతే క్షేమం భవిష్యతి. లోకంలో ఉండేటువంటి మనుష్యులందరూ కూడా అతని యొక్క నడవడికి ఆకర్షితులైనటువంటి వాళ్ళై ఆయన యొక్క ప్రభావం చేత ఆయన యొక్క ప్రవర్తనను అనుసరిస్తూ ఉంటారు. బ్రాహ్మణులు మ్లేచ్చుల్ని నశింపజేసిన తర్వాత కృతయుగంలో లోకం మళ్ళీ క్షేమంగా ఉంటుందయ్యా. కృష్ణాదినాని శక్తిశ్చ త్రిశూలాన్యాయుధాని చ స్థాపయన్ ద్విజశార్దూలః దేశేషు విజితేషు చ సంస్తూయమానో విప్రేంద్రైః మానయానో ద్విజోత్తమాన్ కల్కి చరిష్యతి మహీం సదా దస్యువధే రతః. ఆ ద్విజశ్రేష్ఠుడైనటువంటి కల్కి చోరులందరినీ కూడా నశింపచేయడం అంది ఆసక్తి కలిగినటువంటి వాడై వాళ్ళందరినీ కూడా నశింపచేస్తాడు. సమస్త భూమండలంలో సంచారం చేస్తూ ఉంటాడు. తాను జయించినటువంటి దేశాల్లో కృష్ణాజనాలను, అలాగే శక్తి త్రిశూలాలను, వివిధములైనటువంటి ఆయుధాలని నిలబెట్టి బ్రాహ్మణుల చేత ఎప్పుడూ కీర్తింపబడుతూ వాళ్ళని సత్కరిస్తూ లోకమంతా తిరుగుతూ ఉంటాడు. హామాతస్తాత పుత్రేతి తాస్తావాచ సుదారుణాః విక్రోసమానాన్ శుభ్రసం దస్యోన్నేష్యతి సంక్షయం తతో అధర్మ వినాశో వై ధర్మవృద్ధిశ్చ భారత భవిష్యతి కృతే ప్రాప్తే క్రియవాంశ జనస్తథా. మళ్ళీ ఒకసారి అమ్మ పుత్ర అంటూ దీనంగా ఆక్రోశిస్తున్నటువంటి దస్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఘోరంగా సంహరిస్తాడు. అధర్మం అంతా కూడా ఈయన చేత నశింపజేయబడుతుంది. మళ్ళీ ధర్మం వర్ధిల్లుతుంది పూర్తిగా. ఈ విధంగా కృతయుగం ప్రారంభం కాగానే జనులందరూ కూడా మళ్ళీ దేవపితృకర్మల్ని యథాతథంగా విధి విధానంగా శాస్త్ర విధానంగా చేస్తారయ్యా. చేస్తూ వాళ్ళందరూ కూడా క్రియాశీలు అవుతారు. ఆరామాస్తైవ చైత్యాశ్చ తటాకావసధాస్తదా పుష్కరిణ్యశ్చ వివిధా దేవతాయతనాని చ యజ్ఞక్రియాశ్చ వివిధా భవిష్యంతి కృతే యుగే బ్రాహ్మణా సాధవస్తైవ మునయశ్చ తపస్వినః. ఈ కృతయుగంలో మళ్ళీ తోటలు, పెద్ద పెద్ద వృక్షాలు, చెరువులు, ధర్మశాలలు, పుష్కరిణులు, వివిధ దేవాలయాలు ఇవన్నీ కూడా నిర్మింపబడతాయి. మళ్ళీ వివిధములైనటువంటి యజ్ఞయాగాదులన్నీ కూడా చేయబడతాయి. బ్రాహ్మణులందరూ కూడా సాధు స్వభావం కలిగి ఉంటారు. మునులందరూ కూడా తపోనిష్ఠులవుతారు. ఆశ్రమా సహపాఖండా స్థితా సత్యరతా ప్రజా ప్రయంతి సర్వబీజాని రూప్యమానాని చేవహి. పూర్వం పాషండులతో కలిసి ఉన్నటువంటి ఆశ్రమ ప్రజలందరూ కూడా ఇప్పుడు ధర్మాసక్తులు అవుతారు. వాళ్ళలో ఉండేటువంటి దుష్టమైనటువంటి సంస్కారాలన్నీ కూడా నశిస్తాయి. అట్లాగే దృఢమైనటువంటి జ్ఞానము వికసింపజేయబడుతుంది. సర్వేషు ఋతుషు రాజేంద్ర సర్వం సస్యం భవిష్యతి నరాదానేషు నిరతాః వ్రతేషు నియమేషు చ. అన్ని ఋతువుల్లోనూ అన్ని సస్యాలు కూడా చాలా చక్కగా పండుతూ ఉంటాయి. ప్రజలందరూ కూడా మళ్ళీ దానాన్ని, వ్రతాలని, నియమాలని ఇవన్నీ కూడా పునరుద్ధరించుకుంటారు. వాటి యందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు అవుతారు. జపయజ్ఞ పరావిప్రాహ ధర్మకామ ముదాయుతాః పాలయిష్యంతి రాజానః ధర్మేణేమాం వసుంధరాం. విప్రులందరూ మళ్ళీ జపాల మీద, యజ్ఞాల మీద ఆసక్తి చూపిస్తారు. చక్కగా ధర్మాన్ని ఇష్టపడుతూ ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. రాజులు ఈ నేలని ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉంటారు. వ్యవహార రతా వైశ్య భవిష్యంతి కృతే యుగే షట్కర్మ నిరతా విప్రాక్షత్రియా విక్రమే రతాః శుశ్రూషాయాం రతా శూద్రాః తథా వర్ణత్రయస్య చ. ఈ కృతయుగంలో మళ్ళీ వైశ్యులందరూ కూడా
ఈ వాణిజ్యం మీద వ్యాపారం మీద ఆసక్తి చూపుతారు. విప్రులు తమ యొక్క షట్కర్మల్ని ఆచరిస్తారు. అధ్యయన అధ్యాపన యజన యాదన దాన ప్రతిగ్రహాలు విప్రుడికి చెప్పబడినటువంటి షట్కర్మలు. అందువల్ల వీళ్ళందరూ కూడా ఈ అధ్యయన అధ్యాపనములు యజన యాజనములు దాన ప్రతిగ్రహాలు కూడా చేస్తూ ఉంటారు. వాటి యందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు అవుతారు. క్షత్రియులు పరాక్రమంతో కూడినటువంటి వాళ్ళు అవుతారు. శూద్రులు 3 వర్ణాల వాడిని సేవించడం మీదే దృష్టి పెడతారు. ఏష ధర్మ కృతయుగే త్రేతాయాం ద్వాపరే తథా పశ్చిమే యుగకాలే చ యస్సతే సంప్రకీర్తితః సర్వలోకస్య విదిత యుగ సంఖ్యా చ పాండవ. ఈ విధంగా కృతయుగంలో ఇదే ధర్మము. త్రేతాయుగంలో ఎలా ఉంటుందో, ద్వాపర యుగంలో ఎలా ఉంటుందో, కలియుగంలో ఎలా ఉంటుందో ఈ ధర్మస్థితిని అంతటినీ నీకు నేను తెలియజెప్పాను కదయ్యా. అందువలన సర్వలోకానికి తెలిసినటువంటి యుగ సంఖ్య కూడా నీకు తెలిసిందే. అవన్నీ కూడా నేను చెప్పాను. ఏతత్తే సర్వమాఖ్యాతం అతీత అనాగతం తథా వాయు ప్రోక్తం అనుసృత్య పురాణం ఋషి సంస్కృతం. ఈ మహర్షులు ప్రస్తుతించినటువంటి వాయు పురాణాన్ని స్మరించి నేను గతించినటువంటి దానిని, అలాగే జరగబోయేటువంటి దానిని కూడా నేను పూర్తిగా చెప్పాను. ఏవం సంసార మార్గామే బహుశశ్చిరజీవిన దృష్టా చైవానుభూతాశ్చాతాంసే కహితవానహం. ఈ విధంగా నేను చిరంజీవినే ఉన్నాను, అన్ని యుగాలు చూశాను. అందువల్ల అన్ని యుగాల్లోనూ మానవుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఏమేమి జరుగుతూ ఉంటాయి అని అన్నిటినీ కూడా నేను చూశాను. అందువలన అవన్నీ కూడా ఒక పర్యాయం కాదు, అనేక పర్యాయాలు చూశాను నేను. ఆ చూడడం వల్ల నేను అనుభవించాను ఇవన్నీ కూడా. అటువంటి ఇవన్నీ కూడా నీకు తెలియజేశానయ్యా. ఇదం చైవాపరం భూయ సహ భ్రాతృభిరచ్యుత ధర్మ సంశయ మోక్షార్థం నిబోధ వచనం మమ. అందువల్ల ఓ శ్రీకృష్ణ, ధర్మ సందేహాలన్నీ తొలగపోవడానికి నీకు మరో విషయం చెప్తానయ్యా. నువ్వు జాగ్రత్తగా ఈ పాండవులతోటి కలిసి విని అది కూడా గ్రహించవయ్యా అని ఒక విషయం ధర్మరాజుకు కూడా చెబుతున్నాడు. శ్రీకృష్ణుడి యొక్క సన్నిధిలోనే చెబుతున్నాడు. అందువలన ఈ అచ్యుతుని సన్నిధిలో ధర్మరాజా నీకు చక్కటి విషయాన్ని చెబుతున్నాను. నీ యొక్క సందేహాలన్నీ కూడా తొలగిపోవడానికి నీ సోదరులతో కలిసి నేను చెప్పేటువంటి విషయాన్ని జాగ్రత్తగా విని గ్రహించవయ్యా అన్నాడు. ధర్మే త్వయాత్మా సంయోజ్య నిత్యం ధర్మభృతాంబర ధర్మాత్మా హి సుఖం రాజన్ ప్రేచ్యతే నందతి. నువ్వు ధర్మాత్ముల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడవయ్యా. ఎక్కడా కూడా అధర్మాన్ని సహించవు. నీ యొక్క ప్రవర్తన అంతా కూడా ధర్మయుక్తంగానే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆపత్కాలంలో కూడా నువ్వు ఎప్పుడు కూడా అధర్మాన్ని ఆశ్రయించవు. అందువలన నువ్వు ఎప్పుడు ధర్మబద్ధుడివే ఇలాగే ఉండాలి. ధర్మాత్ముడైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఇహపరలోకాల్లో సుఖంగా ఉంటాడయ్యా. నిబోధజ శుభాంవాణీం యాం ప్రవక్ష్యామి తే అనఘా న బ్రాహ్మణే పరిభవ కర్తవ్యస్తే కదాచన బ్రాహ్మణ కుపితో హన్యాదపి లోకాన్ ప్రతిజ్ఞయా. అయితే నేను ఒక్క ప్రధానమైనటువంటి విషయాన్ని నీకు చెప్తున్నాను. చాలా శుభదాయకమైనటువంటి మంగళప్రదమైనటువంటి వాక్యాన్ని నీకు చెప్తున్నాను. చాలా శ్రద్ధగా విను. ఎప్పుడు కూడా బ్రాహ్మణుణ్ణి పరాభవించకు. కోపించినటువంటి బ్రాహ్మణుడు తన యొక్క ప్రతిజ్ఞతోటి, తన యొక్క తపోశక్తితోటి ముల్లోకాల్ని కూడా నశింపచేయగలిగినటువంటి వాడవుతాడు. అందువలన బ్రాహ్మణుని ఎప్పుడు కూడా పరాభవించకు అని చెప్పాడు. ఈ విధంగా మార్కండేయ వచశ్రుత్వా కురూణాం ప్రవరో నృప ఉవాచ వచనం ధీమాన్ పరమం పరమద్యుతి. ఈ విధంగా మార్కండేయుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా కురుశ్రేష్ఠుడైనటువంటి ఆ ధీమంతుడైనటువంటి ఆ ధర్మరాజు చాలా శ్రద్ధగా విన్నాడు. విని వెంటనే ఆయన ఈ విధంగా అంటున్నాడు. కస్మిన్ ధర్మే మయా స్థేయం ప్రజా సంరక్షితామునే కథంచ వర్తమానో వై నత్యవేయం స్వధర్మత. మహానుభావ, నువ్వు ధర్మవర్తనుడే ఉండు అని చెప్పావు. అయితే ప్రజల్ని రక్షించడంలో నేను ఎటువంటి ధర్మంలో నిలిచి ఉండాలి, ఏ పద్ధతిని అనుసరిస్తే నేను నా ధర్మం నుండి జారిపోకుండా ఉంటాను, అంటే నా ధర్మం మీదే నేను నిలబడగలిగినటువంటి వాడిని అవుతాను, అది చెప్పవయ్యా అని మళ్ళీ ప్రార్థించాడు. అంటే అప్పుడు మార్కండేయ మహర్షి చెప్తున్నాడు. దయావాన్ సర్వభూతేషు హితో రక్తో అనసూయక సత్యవాది మృదుర్దాంత ప్రజానాం రక్షణే రత చరధర్మం త్యజాధర్మం పితృన్ దేవాంశ పూజయా అని చెప్పాడు. సర్వ ప్రాణుల యందు దయ కలిగినటువంటి వాడివే ఉండు, హితుడివై ఉండు,
వాళ్ళ యందు అనురాగం కలిగినటువంటి వాడవై ఉండు. అసూయ అనేటువంటిది దగ్గరికి రానివ్వకు. ఎప్పుడు కూడా సత్యాన్నే మాట్లాడు. మృదు స్వభావంతో ఉండు. అంతేకాని కఠినమైనటువంటి స్వభావాన్ని ఎప్పుడు కూడా స్వీకరించకు. ఇంద్రియాల్ని జయించినటువంటి వాడవయ్యి ప్రజల్ని రక్షించడం అనేదే నీ యొక్క ఆసక్తి ఎప్పుడు ఉండాలయ్యా. అలా ఉంటూ ధర్మాన్ని అనుసరించు. నువ్వు అధర్మాన్ని విడిచిపెట్టు. పితృదేవతల్ని దేవతల్ని కూడా ఎల్లప్పుడూ పూజిస్తూ ఉండు. ప్రమాదాత్ యత్కృతం తే భూత్ సమ్యక్ దానేన తజ్జయ అలంతే మానమాశ్రిత్య సతతం పరవాన్ భవ. పొరపాటును కూడా ఏదైనా అన్యాయం జరిగితే బాగా దానం చేసి దాన్ని పోగొట్టుకో. ఏదైనా నీ వలన ఏదైనా అపరాధం గబుక్కుని పొరపాటున జరగచ్చు ప్రమాదం వలన. అలా జరిగితే వెంటనే దానికి ప్రత్యామ్నాయంగా నువ్వు ఏదైనా దాన ధర్మాలు చేసుకుని దాన్ని పోగొట్టుకో. అహంకారాన్ని మటుకు ఎప్పుడు ఆశ్రయించకు. ఎప్పుడు నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా పరాధీనుడు అనుకో. అంతేకాని నా వల్లే ఇదంతా జరుగుతోంది అనేటువంటి భావనతో ఉండకుండా ఆ భగవంతుడు నన్ను ఒక నిమిత్తంగా చేసుకుని ఇదంతా చేస్తున్నాడు, చేయించేటువంటి వాడు ఆ పరమాత్మే తప్ప నేను కాదు అనేటువంటి ఒక బుద్ధితో ఉండు. విజిత్య పృథివీం సర్వాం మోదమాన సుఖీ భవ ఏషభూతో భవిష్యశ్చ ధర్మస్తే సముదీరితః నతే స్వవిదితం కించిత్ అతీతానాగతం భువి తస్మాదిమం పరిక్లేశం త్వం తాత హృది మా కృత. ఈ పృథివినంతటినీ కూడా నువ్వు జయించి ఆనందంగా సుఖంగా జీవించవయ్యా. నీకు నేను ఉపదేశించేటువంటి ధర్మం ఇదే. గతంలోనూ భవిష్యత్తులోనూ కూడా నువ్వు ఈ విధంగానే ఉండు. అంటే పూర్వం ఎట్లాగైతే ఉన్నావో భవిష్యత్తులో కూడా అట్లాగే ఉండు. అంతేగాని భూత భవిష్యత్తుల్లో ఎప్పుడు కూడా నశించకుండా ఉండేది ఏంటయ్యా అంటే ధర్మము. ఆ ధర్మాన్ని నువ్వు మనసులో పెట్టుకుని ఆ ధర్మాన్ని ఆశ్రయించి ఉండు. అందువలన ఆ విధంగా నువ్వు ఎంతగాని నీకు వచ్చినటువంటి కష్టాలని మనసులో పెట్టుకుని దాన్ని చింతన చేస్తూ దానికేదో ప్రత్యామ్నాయం చేయాలనుకోకుండా ధర్మాన్ని ఆశ్రయించి నీ ప్రవర్తన అంతా కూడా ఉండేటట్టుగా చేసుకోవయ్యా. ప్రాజ్ఞాస్తాత నముహ్యంతి కాలేనాపి ప్రపీడితాః ఏష కాలో మహాబాహో అపి సర్వదివౌకసాం. కాలం బాధించినప్పటికీ కూడా బుద్ధిమంతులు అనేటువంటి వాడు ఎప్పుడూ మోహంలో పడడు. ఎందుకంటే వాళ్ళు తమ యొక్క ధీశక్తితోటి మోహానికి లొంగిపోకుండా తమని తామును నియంత్రించుకునేటువంటి వాళ్ళు అవుతారు. అందువలన ఈ కాలం అనేటువంటిది ఏం చేస్తుందంటే దేవతల్ని కూడా లోభపరుచుకుంటూ ఉంటుంది. అందువలన అక్కడ ఏం కావాలంటే మనకు నిగ్రహం కావాలి. అల్లాగ నువ్వు ఉండవయ్యా. ముహ్యంతి ప్రజాస్తాత కాలేనాపి ప్రచోదితా మాచ తత్ర విశంకాభూత్ జన్మయోక్తం తవానఘ. అందువలన కాల ప్రేరణ వలన జనులు వ్యామోహంలో పడుతూ ఉంటారు. కాబట్టి నేను చెప్పినటువంటి విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గ్రహించు. వీటి యందు ఏ విధమైనటువంటి సందేహము నీకు అక్కర్లేదు. మోహాన్ని విడిచిపెట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ మోహాన్ని దరిదాపులోకి రానివ్వకుండా చాలా ధర్మయుక్తంగా నువ్వు ప్రవర్తించవయ్యా. ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండు అంటూ మార్కండేయ మహర్షి ఆ ధర్మరాజుకి ధర్మబోధనంతా కూడా చేస్తున్నాడని తెలియజేస్తూ స్వస్తి.